హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పరుపు లేకున్నా కానీ మనం ఇంట్లోనే చెద్దట్లతోటి పరుపు ఎలా తయారు చేయాలి, ఇంట్లోనే మెత్తగా ఉండే పరుపు లాగా తయారు చేసుకోవడం ఎలా ఇవాళ చూద్దాం. మొదట చేప తీసుకోవాలి. చేప తీసుకొని మంచిగా వేసుకోవాలి. మంచిగా ఇలా వెడల్పుగా వేసుకొని మంచిగా ఇలా వెడల్పుగా వేసుకొని వెళ్ళి చెద్దర్లు తీసుకోవాలి. మొదట మీరు గట్టిగా ఉన్న చెద్దర్లు తీసుకోవాలి. ఇలా వెడల్పుగా వేసుకున్న చేప మీద మొదట ఇలా స్ట్రైట్ గా వేసుకోవాలి. ఒక చెద్దరు ఆ తర్వాత ఇంకో మంచి చెద్దర గట్టిగా తీసుకొని ఇలాంటి ఎక్కువ శాతం కింద వేసుకోవడానికి ఇలాంటి చెద్దర తీసుకోవాలండి. మరి ఉలెన్ కాకుండా మరి కాటన్ కాకుండా ఉన్నట్టు ఇలా వేసుకోవాలి. ఒక 8 మీ ఇంట్లో ఒక 10-15 చెద్దర్లు ఉంటే వేసుకోవాలండి. ఇలా ఒక చెద్దరు మీద ఒక చెద్దరు వచ్చినట్టు వేసుకొని ఇలా ఇంకొకటి పెద్ద చెద్దరు తీసుకోవాలి. ఇలాంటి తీసుకున్న తర్వాత దీన్ని మరలా ఒకసారి దీన్ని ఇంకొకటి ఇలా మధ్యలో పని వేయాలి. ఒక నిమిషం అండి. సరే అండి, ఇప్పుడు మనం చెద్దర వేసుకోవడం ఎలాగో కొనసాగిద్దాం. ఆ 2 చెద్దరని వేసుకున్న తర్వాత దాని మీద ఒక చెద్దర ఇలా వేసుకోవాలి. ఇలా కొన్ని చెద్దర్లు వేసుకున్న తర్వాత దాని మీద ఒక మెత్తటి 2 వేసి పెట్టుకోవాలి. అంతకంటే ముందు కొంచెం ఇక్కడ ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ మందంగా అన్ని అతుక్కునే విధంగా ఉండాలి. ఆ తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం మీదికి లాగి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చేప అనేది మీదికి వెళ్తుంది, మనం కొంచెం కిందకి అనుకోవాలి. మంచిగా అనుకున్న తర్వాత వాటి మీద చెద్దర్లు పెట్టుకోవాలి. మెత్తలు పిల్లోస్ పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ ఒక హార్డ్ మెటీరియల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కింద వేసుకున్న తర్వాత చూసుకోవాలి. ఇలా ఈక్వల్గా ఉండాలి, మీద కాకుండా ఇక్కడ కింద. ఆ తర్వాత అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత దాని మీద ఇంకొక హార్డ్ చెద్దర్ ఇంకొక గట్టిది వేసుకోవాలి. దాని మీద ఇలా మెత్తలు కనబడకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా దీన్ని కూడా చేసి దాని మీద ఇంకా హార్డ్ మెటీరియల్ వంటి చెద్దర తీసుకోవాలి. మరీ హార్డ్గా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా మీడియంగా ఉండాలి. చల్లటి కింద వేసుకొని మీద చల్లటి వేసుకొని మధ్యలో వేడి వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో చెద్దర తీసుకోవాలి. ఇలాంటి చెద్దర తీసుకోవాలి. ఇలా మరలా ఒకటి వేసుకొని ఈసారి కొంచెం సైడ్ కానీ జరుపుకోవాలి. సైడ్ సరిగ్గా కనబడకుండా ఉండొచ్చు. కెమెరాలో ఇచ్చడి వేసుకున్న తర్వాత అలా రావాలండి. ఆ తర్వాత ఇంకో చెద్దరు తీసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇక్కడ ఇలా మంచుకోవాలి. బయటకు వచ్చిన చెద్దరుని ఇలా మంచుకోవాలి. చేప కనబడకుండా మంచుకోవాలి. మెత్తలు గట్టిగా ఉండే విధంగా మెత్తల కింద ఇలా మంచిగా పెట్టుకోవాలి.
దగ్గర ఇలాంటి డిజైన్ ఫుల్ చెద్దర ఉంటే మీరు దాని మీద ఇలా వేసుకోవాలి. పొడవైనది ఇలా మంచిగా వేసుకొని ఇలా చెద్దర్లో ఎవి కనబడకుండా ఇలా వేసుకోవాలి. సేమ్ పర్పుల్ కలర్ ప్లస్ ఇలా వేసుకొని వాటి కిందకి ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర డిజైన్ చెద్దర ఉంటేనే ఇలా వేసుకోవచ్చు. అది కూడా పొడవైనది ఉండాలి. కింద చాప ఉంటే కొంచెం మెత్తగా, అలాగే చెద్దరు అటు ఇటు జరపకుండా కాపాడుతాం. ఇలా సంతరా ఇలా సర్దిన తర్వాత మీరు ఇలా చిన్నది వేసుకోవచ్చు. అలాగే లేదు దీనికంటే కొంచెం పెద్ద సైజులో కావాలనుకోండి ఇంకొంచెం ఇలా అనుకొని ఈ చెద్దరు కొంచెం నీట్గా అనుకున్న తర్వాత ఈ చెద్దరులో ఇలానే స్టాండ్లో పెట్టుకొని దీన్ని కొంచెం వెడల్పు చేసుకొని ఇలా పెట్టాలి. ఇంతే అండి మెత్తటి పరుపు ఇంట్లో తయారైనట్టే. అలాగే ఇలా కొంచెం ఎత్తుగా ఉన్నట్టు చూసుకోవాలి కాడలు. ఇంతే అండి మెత్తటి పరుపు చెద్దరుతో రెడీ అయిపోయింది అనుకున్నాం. బట్ కాకపోతే ఇంకా అయిపోలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఇక్కడ మనం సరిగ్గా ఇట్లా మలిచిపెట్టాం. ఇలా మలిచిపెట్టకూడదు. మెత్త లోపడకుండా ఉండడానికి పెట్టచ్చు, కానీ ఈ రెండు చెద్దరు ఇలా మలిచిపెట్టకూడదు. అలా మలిచిపెడితే కొంచెం సైజ్ తక్కువ అవుతుంది. కాబట్టి ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకొని మంచిగా వేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మంచిగా వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత దాని మీద మంచిగా ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. వచ్చేటట్టు చూసుకొని మెత్తలు అవపడకూడదు. మెయిన్గా మెత్తలు బయటకు అవపడకూడదు, లుక్ పోతుంది. అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్న చెద్దరిని ఇలా మంచిగా కొంచెం దగ్గరకొని ఇలా వేసుకోవాలి. ఇలా మలవాలి. ఇక్కడికి ఇలా మలవాలి. ఇలా మలిచి ఒకవేళ మెత్త సరిగ్గా రాకపోతే, మాకైతే మెత్త రాలేదు, మీరు పెట్టేటప్పుడు మెత్త మంచిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. సైడ్స్ అనేది మెయిన్గా మెత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం నిద్రలో కొరేటప్పుడు మనకు మెత్తగా ఉంటుంది. ఇలా ఇప్పుడు టోటల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. టోటల్ లుక్ ఇలా ఉంటుందండి. మీరు ఫస్ట్ ఆ చెద్దర్లు వేసినప్పుడు మంచిగా రాదు. బట్ ఇక్కడ మీరు నిజమైన పరుపు ఇక్కడ కింద వేసుకున్నట్టే అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంట్లో మెత్తటి పరుపు రెడీ అయినట్టే. ఇలా ఇంట్లో ట్రై చేసి మెత్తగా అనిపిస్తే మా వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. నోటిఫికేషన్ మెయిన్గా ఆన్లో పెట్టుకోండి.